హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ ట్రెజర్. నేను మీ కృతిక. మానవ జీవన విధానం రోజు రోజుకు మారుతూ వస్తుంది. మారుతున్న జీవన విధానంలో మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మారుతూ వస్తున్నాయి. సో మనం రోజు ఉదయం లేచిన తర్వాత నుంచి నైట్ పడుకునేంత వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రకృతి వన ప్రసాద్ గారు ఉన్నారు. సో తన్ని ఇన్వైట్ చేసేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు షుగర్ అనే మాట అంటే కొన్ని గత సంవత్సరాల నుంచి వింటున్నాం. అంతకుముందుకు షుగర్ అనేది లేదు అని పెద్దవాళ్ళు కానీ కొంతమంది డాక్టర్స్ కానీ చెప్తూ ఉంటారు. ఇప్పట్లో చూసుకుంటే మామూలుగా అప్పట్లో షుగర్ అనేది అమ్మమ్మలకో తాతయ్యలకో చాలా కొంచెం ఏజ్డ్ వాళ్ళకు వచ్చేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు షుగర్ సార్ 20-30 ఇయర్స్ నుంచి షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఎందుకంటారు ఇప్పుడున్న జనరేషన్కి ఇంతలా షుగర్ అనేది మనం చూసుకుంటే మన ఇండియా అనేది చాలా ముందుంది డయాబెటీస్లో. ఈ రైసే అలవాటు ఉండేది, స్వీట్లు ఎక్కువ తినిండేది, తక్కువ పని చేస్తూ ఉండేది, అసలు ఫిజికల్ యాక్టివిటీ పోయిండేది, నీళ్ళు చేసేది లేదు, ఇసరాయి లేదు, తిరిగేది లేదు, నడిచేది లేదు, ఏమీ లేదు కదా. అందుకని అందరికీ వచ్చింది ఫినిష్డ్. వెరీ సింపుల్. రైస్ తినడము, పని చేయకుండా పోవడం. రైసు పని చేయకుండా పోవడం రెండు. ముందు రైస్ తిన్నా దప్పుడు బియ్యం తినేవాళ్ళు. సో ఎక్కువ గంటలు అది సేవ్ అయ్యేది పొట్టలో, క్యాలరీస్ బర్న్ అయ్యేటివి. ఇప్పుడు రైస్ తింటాను క్యాలరీస్ వస్తూ ఉన్నాయి. ఈ రైస్ అంతా గ్లూకోజ్ అవుతుంది. ఇంత రైస్ తిన్నా 100 గ్రాములు రైస్ తింటే 70 గ్రాములు గ్లూకోజ్ వచ్చినట్టు. సో ఆ గ్లూకోజ్ అంతా ఏమవుతుంది, ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. సో ముందు మనము రైస్ తక్కువ తింటాం కాబట్టి పెద్దవాళ్ళందరూ జొన్నలు రాగులు తింటారు కాబట్టి వాళ్ళకి షుగర్లు లేవు. వాళ్ళకు కూడా షుగర్లు కొద్దిగా ఉంటాయి, చాలా తక్కువ మందికి. ఇప్పుడు ఇంత పర్సంటేజ్ కాదు. సార్, మరి షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఇంకా వాళ్ళకి లేట్ అయిపోయింది కాబట్టి రైస్ కంప్లీట్గా మీరు మానేయమని చెప్తున్నారు. రైస్ కాకుండా ఎలాంటి ఫుడ్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటారు డైట్లో? అదే ఇప్పుడు దోశలు, మీరు రైస్తో దోశలు చేసే బదులు కొర్ర పిండితో దోశలు చేస్తాం, ఓకే, సామ రవ్వలతో ఇడ్లీ చేస్తాము, ఆరికలతో పొంగల్ చేస్తాము. సో ఈ రైస్ బదులు ఈ మిల్లెట్స్ని యాడ్ చేస్తే మిల్లెట్స్లో ఉండే 8 to 12% ఫైబర్ అంటే పీచు పదార్థము చిన్నగా అరిగిచ్చేతగా చేస్తుంది కాబట్టి ఎక్కువసేపు మీకు పొట్టలో ఫుడ్ అట్లే ఉంటుంది. ఆ గ్లూకోజ్ అనేది చిన్నగా సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ జరుగుతుంది. సో మీకు ప్యాంక్రియాస్ కి ఒకటేసారి 200 గ్రాములు గ్లూకోజ్ వస్తే దాన్ని కన్వర్ట్ చేయడానికి ఎంత ఇన్సులిన్ కావాలా. అదే చిన్నగా పనిచేసింది అనుకో, దానికి కొంచెం కొంచెం ఇన్సులినే వస్తూ ఉంటుంది. కాబట్టి లాంగ్ అవర్స్ ఆకలి కాకుండా కూడా ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్లు కూడా, మా ఫ్రెండు ఒక ఆయన వెంకట్రావు అనే ఆయన 3.5 సంవత్సరాలు షుగర్ మాత్రలు, బీపీ మాత్రలు తిని జీవితం ఇది వేస్ట్ అని వదిలిపారేసి మిల్లెట్స్కి పొద్దున 4 గంటలు వాకింగ్, కరాటే రివర్స్ గట్టిగా చేస్తే రివర్స్ చేయొచ్చు. ఇప్పుడు 2.5 years నుంచి నో టాబ్లెట్. మీరు? నేను కాదు, నాకు అసలు ఎప్పుడు లేదు. మా ఫ్రెండ్ ఆయన కంప్లీట్ గా నాన్ వెజ్ ఎత్తి పారేసి, అన్ని ఎత్తి పారేసి, మిల్లెట్స్, వాకింగ్, రన్నింగ్ ఇవన్నీ చేసి మొత్తం వచ్చేసి 2.5 years గా నో టాబ్లెట్. పర్సన్ మీద డిపెండ్ అవుతుందంటారా? అది ప్రతి ఒక్కరికి అది వర్కౌట్ అవుతుందంటారా? 100కి 99 మందికి పనిచేస్తుంది. అంటే అంత సీరియస్ గా చేయాలి. ఓకే. అంటే మీ పెద్దోళ్ళందరూ 8-9 గంటలు ఎండలో కష్టపడేవాళ్ళు. మీరు 1-2 గంటల్లో నడవాలి కదా. అవును. అది కూడా నడవకుండా ఇంత రైస్ తినేసి, ఇంత మటన్ తిని, ఇన్ని చాక్లెట్లు తిని నాకు షుగర్ రాకూడదు అని దేవుడు మొక్కుంటే ఏం చేస్తాడు దేవుడు? అది దేవుడు ఈయన కాదు మొక్కునేది, ఈయన భార్య మొక్కుంటుంది దేవుడిని. స్వామి మా ఆయన ఆరోగ్యం బాగుండాలా అని. అప్పుడు స్వామి ఎవరు, ఈమె పూజలు యజ్ఞాలు చేస్తుంది. సో అప్పుడు స్వామికి అనుకొని ఈమె హస్బెండ్ ఎవరమ్మా అని కనుక్కొని ఆయన తాగాడు పడిపోయి ఉంటే, బిర్యానీ తినేసి ఉంటే రానాయన అని ఆయన గుండెకాయలో దూరి స్వామి బైపాస్ చేయాలా. ఎట్లా కుదురుతుంది? ఎవరు కష్టపడితే దాని రిజల్ట్స్. నేను నడిస్తే నా భార్యకి ఎట్లా ఆరోగ్యం బాగుపడుతుంది? ఆమె పూజ చేస్తే నాకేం జరుగుతుంది?